ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలొస్తే పారిపోనని, తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. స్పీకర్ నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తానన్నారు. నిన్ననే స్పీకర్ని కలిసి కొంత సమయం కావాలని అడిగానని, స్పీకర్ నిర్దేశించిన గడువులోపు తప్పకుండా సమాధానం ఇస్తానంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశమే హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ గారు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మరొకసారి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు ఎప్పుడు సమాధానం ఇవ్వబోతున్నారు, ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అందుబాటులో స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎందుకు సార్ నోటీసులకు ఇచ్చిన స్పీకర్ ఆలస్యంకు మీరు సమాధానం ఇస్తున్నారు? అసలు ఏం చెప్తారు ఓవరాల్ ఎపిసోడ్స్? ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు విషయంలో నేను వివరణ ఇవ్వకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు కానీ వ్యూహం కానీ ఏమీ లేదు. కాకపోతే అందరి అభిప్రాయాలు తీసుకొని లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు కూడా తీసుకొని వివరణ ఇవ్వాలని ఆగాను నేను. తర్వాత స్పీకర్ గారు మొన్న ఈ మధ్యనే మీరు 23 నవంబర్ లోపల మీ వివరణ ఇవ్వాలని చెప్పి కూడా వారు అడగడం జరిగింది. దానికి నిన్ననే వారిని కలిశాను. నాకు మరికొంత సమయం కావాలి సమాచారం సేకరించడానికి, మా నియోజకవర్గ కార్యకర్తలతోని, ప్రజలతోని, శ్రేయోభిలాషులతో మాట్లాడటానికి, లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా నాకు సమయం కావాలని అడిగాను. వారు సమయం ఇస్తున్నారు. వారు విధించే వారు ఇచ్చే సమయాన్ని బట్టి వారు నిర్దేశించే గడువు లోపల తప్పకుండా నా వివరణ స్పీకర్ గారికి ఇస్తాను. ఎన్ని రోజులు బట్టి అవకాశం సార్? ఎట్లాంటి సమాధానం? అది స్పీకర్ గారు ఇచ్చే టైం లిమిట్ని బట్టి ఉంటుంది. వారు 2 వీక్స్ ఇస్తారా, 4 వీక్స్ ఇస్తారా, ఎంత సమయం ఇస్తారా అనేది కరెక్ట్గా చెప్పలేదు. టైం అయితే ఇస్తా అన్నారు కానీ ఎంత సమయం ఇస్తా అనేది చెప్పాలి. కడియం శ్రీహరి పొలిటికల్ జర్నీపై రకరకాల చర్చ జరుగుతుంది. స్టేషన్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, రాజీనామా చేయబోతున్నారు. ఏం చెప్తారు ఈ ప్రచారానికి సంబంధించి? కడియం శ్రీహరి ఇప్పటికీ అనేక ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యాను, 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేశాను, నిజాయితీగా ఉండే ప్రయత్నం చేశాను. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పేద ప్రజలకు ఏమి చేయగలుగుతామని ఆలోచించాను. నిజంగా ఓసారి నా 30 ఇయర్స్ జర్నీ కనుక తీసుకుంటే చాలా చాలా ముఖ్యమైన ఘట్టాలు కూడా నేను తీసుకునేవి ఉన్నాయి. ఉదాహరణ ఇవాళ కేజీబీవీలు ఉన్నాయి. ఆ కేజీబీవీలు దేశవ్యాప్తంగా 8th క్లాస్ వరకే ఉండేది. కానీ నా పరిశీలన వల్ల, నా ప్రయత్నం వలన ఇవి ఈరోజు ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ అయినాయి. అట్లా ఆ రకంగా నా కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది. అయితే మనమంటే పడని రాజకీయ పార్టీలు కావచ్చు, మనమంటే పడని వ్యక్తులు కావచ్చు, మన మీద చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ వ్యవస్థలో మంచి చెడు అనే విచక్షణ ఎన్నడూ పోయింది. కాబట్టి ప్రతివాడు మాట్లాడుతూనే ఉంటాడు. అంత మాత్రాన మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోవాలని నా ఆలోచన. ఇక్కడ కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోవడం వలన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని ఆలోచించి మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. గత 15 సంవత్సరాల నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. మళ్ళీ అదే పరిస్థితి నియోజకవర్గానికి ఎదురవుతుంది, ప్రజలు నష్టపోతున్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయల నిధులు నాకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా అన్ని నిధులు రాలేదు. అన్ని నిధులు తీసుకువచ్చి ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోనే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. స్పీకర్ నిర్ణయానికి కడియం శ్రీహరి కట్టుబడి ఉంటారా? ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి పోటీ చేస్తారు, లేదా ఇతర వ్యక్తి వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? తప్పకుండా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే కడియం శ్రీహరి పారిపోడు, మధ్యలో వదిలేసిపోడు. తప్పకుండా మళ్ళీ నేనే పోటీ చేస్తాను. నా నిజాయితీ, నా నిబద్ధత, నా అభివృద్ధి మళ్ళీ నన్ను గెలిపిస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం కూడా నాకుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడే సేఫ్గా ఉన్నాడు, కాంగ్రెస్కి వచ్చిన తర్వాత తలనొప్పిగా మారిందని పొలిటికల్ జర్నీ ప్రచారం జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు తెలుసుకున్నారు. ఏం చెప్తారు? అప్పుడు ఇప్పుడు 2 రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. రాజకీయాలలో అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. పొగిడేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు. కాకపోతే మనకు ఆత్మసంతృప్తి ఉండాలి. రాజకీయాలలో ఎదుటివాడు విమర్శిస్తున్నాడు, గాలి మాటలు మాట్లాడుతుంటారు, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా కూడా మాట్లాడుతారు. అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేము. మనకు ఆత్మసంతృప్తి ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, నా ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతున్నదా, నా ద్వారా నా నియోజకవర్గానికి ఏమైనా మేలు జరుగుతున్నదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ఇతర పార్టీల నేతలు మేమే గెలవబోతున్నాం ప్రచారం చేసుకుని ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్ ప్రతిపక్ష నేతలకు? ఇప్పుడు
రాజకీయాలలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తి కూడా గెలుస్తారనే నమ్మకంతోనే పోటీ చేస్తాడు. కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. నా నమ్మకం ప్రజలు నా ఎంట ఉన్నారు, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, మళ్ళీ నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. ఇది ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం షేర్ అభిప్రాయం. అయితే పార్టీ ఫిరాయింపుల అంశం సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి గడువులోగా తప్పకుండా సమాధానం ఇస్తారు. స్టేషన్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు కనుక వస్తే నేనే పోటీ చేస్తాను, ప్రతిపక్ష నేతల సమాధానం వారి ఉన్నా కూడా నాకే ప్రజలు పట్టుబడతారంటూ కూడా కడియం షేర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్.